హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్లోకి స్వాగతం. ఈ వీడియోలో మంచి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఒక ఆసక్తికరమైన వేర్ల గురించి చెప్పబోతున్నాను. అతి ఎత్తైనటువంటి చెట్లు పడిపోకుండా ఈ వేర్లు ఉపయోగపడుతుంటాయి. వీటిని బట్రస్ రూట్స్ లేదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని బట్రస్ రూట్స్ లేదా ప్లాంక్ రూట్స్ లేదా స్టిల్ట్ రూట్స్ అని పిలుస్తారు. ఎక్కువగా ఫిగ్ ట్రీస్ కానీ, పనస చెట్లలో కానీ, తెల్ల మద్ది మరియు బొరుగు చెట్లు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మీరు చూస్తున్నది ఇది తెల్ల మద్ది చెట్టు అన్నమాట. ఈ తెల్ల మద్ది చెట్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవి చెట్టుకు మొదల నుంచి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. గాలికి, తుఫాన్లకు ఈ చెట్లు, ఎత్తైన చెట్లు పడిపోకుండా కాపాడుతుంటాయి అన్నమాట. అనేక రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇందులో. మనకి ఈ రూట్ సిస్టమ్ ఉండి మృత్తిక క్రమక్షయాన్ని కూడా కాపాడుతుంది. మృత్తిక కోత అంటే నేల కోత కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది వాటర్ లాగింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకి చెట్లు పడిపోకుండా కనబడుతుంటాయి. ఈకో సిస్టమ్ను కాపాడుతూ ఉంటాయి. చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ మనం ఈ చెట్లు మొదట్లో మనం కూర్చోవచ్చు. ఎవరైనా నుంచి షెల్టర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. వీడియోలో కనబడుతుంది కదా, ఇక్కడ మనం షెల్టర్లో కూర్చోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చాలా రకాల జంతువులు ఆవాసాన్ని కూడా తీసుకుంటాయి. ఈకో సిస్టమ్ కూడా కాపాడుతూ ఉంటాయి. ఈ చెట్ల మొదలు ప్రాంతంలో, వేర్ల యొక్క ప్రాంతాల్లో అనేక రకాల పక్షులు, ఇతర జంతు జాలాలు ఆవాసం కల్పిస్తున్నాయి. ఇక్కడ చిన్నగా ఉంది కానీ మీరు చాలా దట్టమైన అరణ్యంలో చాలా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ఎత్తుగా గొడవల్లాగా ఉండి ఆవాసాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా వీటి సపోర్ట్ని కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట ఈ చెట్లు పడిపోకుండా. చాలా ప్రాంతాల్లో మన అడవుల్లో ఎక్కువ గాలి వీస్తుంది. తుఫాన్లు కానీ, ఇతర ప్రాంతాల మనకి పరిసరాల ప్రభావం వల్ల అలాంటి గాలులు కానీ, తుఫాన్ల ప్రాంతాలు కానీ తుఫాన్ యొక్క తాకిడి తట్టుకొని నిలబడడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. దీన్నే బట్రస్ రూట్ వ్యవస్థ అని అంటాము. చూస్తున్నారుగా ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.